నెక్స్ట్ స్లైడ్. స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి సార్, ఎంతమంది ఇప్పుడు ఇది చూస్తే సార్ ఇట్లా టోటల్గా ఇప్పటికీ 10 ఏళ్లలో 5,480 మంది, అందులో టెంపరీగా 2,677 మందికి టెంపరీ డిజేబుల్డ్, 1,974 మంది కాళ్ళు చేతులు విరిగిపోయి లేవలేకుండా ఉన్నారు, 775 మంది చనిపోయారు. సో ఇది ఈ ప్రొఫెషన్లో జరుగుతుంది సార్. నెక్స్ట్, సో దీనికి సొల్యూషన్ కింద ఈ ఎక్విప్మెంట్ని ఇప్పుడున్న మోక్కే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పూర్ణ విల్ ఎక్స్ప్లెయిన్ సార్, ఈ మౌంటైనరింగ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి వీళ్ళంతా కలిపి చేస్తున్న ఎఫర్ట్, వాటి బరువు ఎంతెంత ఆపుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఒక నిమిషం చెప్పండి. షీఈస్ ది వరల్డ్స్ యంగెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయి సార్, ప్రపంచంలోనే యంగెస్ట్. సార్ ఇది క్యారబిన్నర్ వచ్చేసి 3,500 kgs అయితే వెయిట్ ఆపగలుగుతుంది సార్. అండ్ ఇది రోప్ వచ్చేసి 2,000 kgs ఆపుతుంది. అండ్ ఇది మనకి ఒక బెల్ట్ లాంటిది సార్. మనకి ఏదైతే ముస్తాదు ఉంటుందో ముస్తాదు పైన మనం వేసుకోవాల్సి ఉంటుంది. ముస్తాదు పైన వేసుకున్న తర్వాత మనకి మెయిన్ లూప్ నుంచి ఈ తాడు అనేది మనం కట్టడం జరుగుతుంది సార్. ఒకవేళ వాళ్ళు చెట్టు నుంచి జారి పడిపోయినట్లయితే ఈ రోప్ అనేది దీనికి అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడే హ్యాంగ్ అవుతారు సార్. ఇది మనకి 2,500 kgs వరకు ఇది ఆపుతుంది సార్. దీన్ని సీట్ హార్నెస్ అంటారు సార్. ఇది 3,500 kgs ఆపుతుంది సార్. ఇది మీద మెయిన్ లోడ్ దీని మీదనే ఉంటుంది. సో దీనివల్ల ఇది అంతా ఇంపార్టెంట్ సార్. ఈ మెటీరియల్ ఎక్కడ కూడా మోగుకి మనం అటాచ్ చేస్తే ఇలా ఉంటుంది సార్. మీరు ఇక్కడే ఉన్నారు. సో ఒకసారి అంతే సార్, రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ అని వాళ్ళకు భయపడుతున్నారు, కంఫర్ట్ లేదని దీనిలోనే యాడ్ చేశారు. దీనికి ఒక్కసారి పర్మనెంట్ సార్. ఇది ఒక్కసారి యాడ్ చేసేస్తే ఇది మళ్ళీ వాళ్ళు తీసుకోవడం ఉండదు. కేవలం వాళ్ళు తాడి చెట్టు ఎక్కేటప్పుడు ఈ క్లాంప్కి ఇది తగిలించుకోవడమే. ఈ రోపు ఇది తగిలించుకొని మళ్ళీ మన గుయ్యి కింద పడిపోకుండా, గుయ్యి కాలు నుంచి చాలా యాక్సిడెంట్స్ అలాగే జరుగుతున్నాయి సార్. చాలామంది మోకున్నా కానీ గుయ్యి లేకపోతే కిందికి రాలేడు, అదే పెద్ద ప్రాబ్లం. సో గుయ్యి కూడా కింద పడిపోకుండా మనం ఈ స్ట్రాప్ అనేది గుయ్యి స్ట్రాప్ మన కాలుకి పెట్టేసుకుంటారు సార్. కాలుకి పెట్టేసుకోవడం వల్ల ఈ గుయ్యి అనేది జారిపోయినా కానీ మళ్ళీ తను కాలుతో తీసుకోగలుగుతాడు సార్. అట్లా చాలా మంది పైన ట్రయల్స్ చేసి ఇది అంతా ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది సార్. కనీసం 400 మందికి మా టీం అందరం కలిసి. ఎస్, అంటే చాలామంది అప్పుడు అంటే దీని వెనకాల ఒక స్టోరీ ఉంది సార్. అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక అతను చనిపోతే సో అక్కడ అట్లా ఇన్స్పైర్ అయ్యి ఇది చేసాం అన్నట్టు. మౌంటైనియర్స్. అవును సార్. ఎస్ సార్, ఎస్ సార్. కంప్లీట్ బ్యాచ్, కంప్లీట్ మౌంటైనరింగ్ గేర్ మొత్తం కూడా మనం దీనిపైన ఎలా అప్లై చేస్తే మనం వర్క్ చేయగలుగుతాం అనేది చేయగలిగాం సార్. ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేయించాం సార్. నెక్స్ట్ స్లైడ్లో ఐఐటి హైదరాబాద్, ఇది కూడా నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఈ రకంగా మౌంటైనరింగ్ దాన్ని చూసుకొని అది ఎట్లా ఆపుతుంది అనేది ఇక్కడ ఉంది సార్. క్లైంబింగ్ ఎట్లా ఉంది, ఫాల్ని ఎట్లా అరెస్ట్ చేస్తుంది అనేది డిజైన్ ఉంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేసి దాని టెన్సైల్ స్ట్రెంత్ ఎంత, దాని బ్రేకింగ్ స్ట్రెంత్ ఎంత అంతా కూడా మోక్తో టెస్ట్ చేయించేసి దే గివెన్ ఏ సర్టిఫికేట్, ఎస్ ఇట్ విల్ అరెస్ట్ ది ఫాల్ అని ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్. సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి అట్లా మొత్తం కలిపి దే హ్యావ్ గివెన్ ఏ